ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుండగా దేవా, ఇదిగోనైనా మీతో సహవాసంలో మేము నడువుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దిన ఆరాధన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. పాటలు పాడుతున్నప్పుడు స్వరాలను ముట్టండి, వాక్యం ద్వారా మాట్లాడండి. కీర్తనలోను, ఆరాధనలోను, అయా ప్రార్థనలో ప్రార్థనాత్మను నింపి నడిపించి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ అయా మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని, వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా వస్తున్న వారు త్వరగా రావటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును పూజారుడా, భజింతును భవదీయుడా. పూజింతును పూజారుడా, భజింతును భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక సిగురించితిని, నీ తోడు దొరికాక సిగురించితిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చూపులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. శత్రువుల చూపులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే. కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా,
నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2021 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ ఈరోజు స్నేహితుల రోజు, ఫ్రెండ్షిప్ డే కదండి. మనం అందరం అలాగ కలుసుకునే కృపను దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి. మరి ఫ్రెండ్షిప్గా మనం అందరం ఒకరికొకరు ఈ విధంగా కలుసుకోవడం దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మౌనిక, శ్రావణి వచ్చి పాట పాడుతున్నాం. మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ వారితో ఏకీపిద్దాం. హల్లెలూయా. పాటల బుక్లో నుంచి 185వ పాట, నీవు లేని రోజు అసలు రోజే కాదా అనే పాట పాడుకున్నాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నాలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు,
నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి మన చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన సజీవుడు గనక ఆయనను స్తుతిస్తున్న మనము ఎలా స్తుతించాలి? సజీవముగా స్తుతించాలి. ఆయన సన్నిధిలో ఉన్నామంటే మన ప్రతి దుఃఖమును, మన ప్రతి బాధను మర్చిపోయి ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా, ఆయన నామాన్ని గణపరిచేవారిగా, మరి మనకున్న ప్రతి భారాన్ని దేవుడు తీసివేయగలడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మనకున్న ప్రతి భారాన్ని ఆయన తీసివేయగలడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా పాడదాం. ఈ పాట పాడుతున్నప్పుడు ఒకవేళ మీకు రానట్లయితే రెండవసారి మాతో పాటు పాడడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది, ప్రియుని సహవాసమే, ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది, ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే, ఆనందమే, యేసుతో జీవితం, ఆనందమే, యేసుతో జీవితం, ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది, ప్రియుని సహవాసమే. ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసిన ఫలితం శూన్యమై మారిన, ఏవేవో చేసిన ఎందెందో తిరిగిన ప్రయత్నాలే ముగిసిన ఫలితం శూన్యమై మారిన, మాట సెలవిచ్చిన తన ఉద్దేశం స్థిరపరచును, ప్రమాణం చేసెను తన కార్యాన్ని జరిగించెను, మాట సెలవిచ్చిన తన ఉద్దేశం స్థిరపరచెను, ప్రమాణము చేసెను
తన కార్యాన్ని జరిగించెను. ఆనందమే యేసుతో జీవితం. నమ్మిన వారమందరం చెప్తామా? ఆనందమే యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. నీవేగా ఆద్యుడా, నీలోని మనుగడా, నీవుంటే అండగా బ్రతుకంతా పండగా. నీవేగా ఆద్యుడా, నీలోనే మనుగడా, నీవుంటే అండగా బ్రతుకంతా పండగా. వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను. నా కన్నీతానాయను. వేలాది దూతలలో గనుడైన నా దేవుడు నా పక్షమై నిలిచెను. నా కన్నీతానాయను. ఆనందమే యేసుతో జీవితం. ఆనందమే యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే. ఆనందమే యేసుతో జీవితం. పాడదామా అందరమే? ఆనందమే యేసుతో జీవితం. మరి ఒకసారి ఆనందమే యేసుతో జీవితం. చివరిసారిగా ఆనందమే యేసుతో జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముందండి? ఆనందం ఉంది, సంతోషం ఉంది. ప్రియుని సన్నిధానంలో ఆనందమే. అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవం అంట. యోబు తన జీవితంలో అంతా కోల్పోయాడు కదండి. యోబు తన జీవితంలో అంతా కోల్పోయాడు. కోల్పోయిన యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవం ఉంది ఆయన జీవితంలో. మరి ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఒక చిన్నది కోల్పోయినా, ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా మనం మొత్తం కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా. అయితే దేవుని మాట మనల్ని ధైర్యపరిచేదిగా ఉంది. ఆయన మాట చెబుతుంది, అంతా కోల్పోయినా మీకు సమృద్ధిని ఎవరిస్తాను? నేను ఇస్తాను. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. ఏవేవో చేశాం, ఎక్కడెక్కడో తిరిగాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ
ఫలితాలన్నీ శూన్యమైపోయినా దేవుని మాట స్థిరపరిచాడు కదా. ఈరోజు ఆయన సన్నిధిలో నీవు నేను కూర్చున్నామంటే మన గొప్పతనం కాదు, మనం ఆయనను ఆయనను మనం ఎన్నుకోలేదు, కానీ ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నుకోవడానికి మనలో ఏ గొప్పతనం లేదు, కానీ ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకోవడానికి ఆయనకున్న మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి ఒక రిక్తునిగా, ఒక మానవునిగా, ఒక నరమాత్రులమైన మనలతో స్నేహం చేయడానికి ఆయనకున్న ఆధిక్యతనంతా విడిచిపెట్టాడు. దేవునికి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి మన మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు. ప్రతి మంత్ లాస్ట్ వీకెండ్ వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో మరి మన మధ్యలో చేసి చూపిస్తున్నప్పుడు వారికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. హల్లెలూయా. మరి చిట్టి చీమల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఓకే, మరి చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. బైబిల్లో కూడా ఉంది కదా, సో మరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకొనుము, వాటి నడతను బాగుగా గుర్తించి జ్ఞానము తెచ్చుకొనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చిన్నపిల్లలు మరి దాని గురించి ఒక పాటను మన మధ్యలో చేస్తుండగా చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేద్దాం. బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో నడుచుకునేను. వా 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వా 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 క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తినబెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తినబెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కూర్చుకునేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవికాలం కోతకాలం కూర్చుకునేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెక్కం 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 హై చెక్కం 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 చెకం 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 చెకం. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 హై చెకం 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 చెకం. హల్లెలూయా.
The greatest thing I could ever do is to spend my life for loving you. The greatest thing I could ever do is to spend my life for loving you with all of my heart, with all of my mind, with all of my strength, Lord. I give you all my life, with all of my heart, with all of my mind, with all of my strength, Lord. I give you all my life. Hallelujah. Dinna din dinna tanana. పాడదామా? Are you ready, children? దిన్నా దిన్ దిన్న తానా, దిన్నా దిన్ దిన్న తానా. అడ్డంకులు వచ్చిన నీ స్నేహం ఆగిపోలేదు. దిన్నా దిన్ దిన్న తానా. పక్షవాయి రోగి అని చేయి విడవలేదు. దిన్నా దిన్ దిన్న తానా. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయ సూపర్ ఫ్రెండ్షిప్. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయ సూపర్ ఫ్రెండ్షిప్. దిన్నా దిన్ దిన్న తానా. కమాన్ దిన్నా దిన్ దిన్ తానా. ఇంటి మీదకెక్కినారు వన్ బై వన్. పెంకులు విప్పినారు వన్ బై వన్. పరుపును త్రాళ్ళతో కట్టారు, దేవుని ఎదుట దింపారు. పరుపును త్రాళ్ళతో కట్టారు, దేవుని ఎదుట దింపారు. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయ సూపర్ ఫ్రెండ్షిప్. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ ఆయ సూపర్ ఫ్రెండ్షిప్. నా దిన్ దిన్న తానా, దిన్నా దిన్ దిన్న తానా, దిన్నా దిన్ దిన్న తానా, దిన్నా దిన్ దిన్న తానా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. కీర్తనలు 91:15. నేను అతనికి, అతడు నాకు, నేను అతనికి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. హల్లెలూయా. సంజన వచ్చి ఒక మెమరీ వర్స్ చెప్తుంది. కీర్తనలు 91:15. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. దివ్య దీపిక వచ్చి మన మధ్యలో కొన్ని మెమరీ వర్సెస్ని చెప్తారు, విన్నా. సామెతలు 6:6. సోమరి చీమల ఎద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. కీర్తనలు 91:15. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. మొదటి కొరింథీయులకు 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. యోబు 1:8. అతడు యథార్థవంతుణ్ణై న్యాయవంతుణ్ణై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు.
సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ నెల రోజులు ప్రతి వారం ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నారు. 5 వారాలు 5 మెమరీ వర్సెస్ చెప్పారు వారు మన మధ్యలో. మరి ఒకసారి చప్పట్లు కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. మన మధ్యలో తులసి వచ్చి కొన్ని మెమరీ వర్సెస్ చెప్తుంది. 1 కొరింథియన్స్ 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఓకే, గుడ్. పిల్లలు నేర్చుకున్నారు. అయితే కొంత స్టేజ్ ఫియర్ వల్ల పిల్లలు కొంత చెప్పలేకపోతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించము, అప్పుడు వారు పెద్దయ్యాక దాన్ని తొలగిపోరు. మరి ఈ పిల్లలు ఎంతో ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. వారు ఇంకా ఇంకా దేవునిలో ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాల్సి ఉంది. మరి వీరిని బట్టి వారి తల్లిదండ్రులు రక్షించబడాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి వీరింత ప్రయాసపడి చక్కగా అన్ని నేర్చుకుంటుంటే వారికి ఏమి ఇవ్వకుండా పంపడం మనకు సమంజసం కాదు కనుక మరి పాస్టర్ గారు వారి కొరకు కొన్ని గిఫ్ట్స్ సిద్ధపరిచారు, మన మధ్యలో అందిస్తారు. సంజన పంచాక్షరి. కనిపిస్తుంది, చప్పట్లు కొడదాం. తులసి. చప్పట్లు కొడదాం. దివ్య దీపిక. చప్పట్లు కొడదాం. సాత్విక భావన. చప్పట్లు కొడదాం. చిట్టి తల్లి. చప్పట్లు కొడదాం. సరేనా? పైకి. దేవుని సన్నిధిలో ఇంకా రోజుల్లో వీరందరూ చక్కగా దేవుని కొరకు వీరందరూ వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సండే స్కూల్ కూడా ఎంతో ప్రయాసతో కూడింది. మౌనిక మరి ప్రతి ఆదివారము ఈ సండే స్కూల్ ప్రోగ్రాంలో తన ముందుండి చూస్తుంది. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్స్ టు టేక్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సామూల్య, దీపిక, తర్వాత శ్రావణి, మీరు కూడా ఇందులో చేయాలి. ఇది మనందరి సంఘము. ప్రతి పనిలో మనం ముందు ఉండాలి. హల్లెలూయా. మన మధ్యలో మౌనిక వచ్చి ధ్యాన కీర్తన చదువుతుండగా మనము దాంతో పాటు ఏకీభవిద్దాం. కీర్తనలు 132 11 నుంచి 18 వచనాలు అందరం కలిసి చదువుదాము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గాయకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద
నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. నీ గర్భఫలమును నీ రాజ్యము మీది నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. మరి ఈ మాటలు దావీదు మహాచక్రవర్తికి దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, నీ కుమారులు నా నిబంధనను గైకొంటే, అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన ఇచ్చిన దైవ వాక్యమును గనక అనుసరించి నడిచినట్లయితే వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. సో దేవుడు దావీదుకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఒకవేళ నీ బిడ్డలు గనక నేను ఇస్తున్న ఈ నిబంధనను, నేను బోధిస్తున్న ఈ శాసనములను గనుక అనుకరిస్తే నీ కుమారులు కూడా నిత్యము రాజులై ఉంటారు అని దేవుని మాట సెలవిస్తుంది. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. యెహోవా దేన్ని ఏర్పరచుకున్నాడండి? సియోనును ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆ సియోను ఎవరు కాదు, నువ్వు నేనే. దేవుడు నివసించే ఆలయముగా ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన మనలో ఉండడానికి, మనలో నివసించడానికి ఆయన కోరుకుంటున్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఎలా కోరుకున్నాడంట మనల్ని? నివాస స్థలముగా. అంటే ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదో గెస్ట్గా వచ్చి వెళ్ళిపోవాలనుకోవట్లేదు, కానీ ఆయన మనలో నివసించడానికి, అంటే ఉండడానికి ఒక స్థలముగా దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడైతే మనకి ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయో అక్కడ ఉండడానికి ఇష్టపడతామా? గందరగోళంగా గజిబిజిగా ఉన్న స్థలాల్లో ఉండడానికి ఇష్టపడతామా? నెమ్మది కలిగిన స్థలంలో ఉండడానికి ఇష్టపడతాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ హృదయంలో సియోను అను నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నేను ఉండడానికి నివాస స్థలముగా నేను ఏర్పరచుకున్నాను అన్నాడు కదా. మరి ఆయన మన హృదయంలో నివసించడానికి మన హృదయంలో అసలు స్థలం ఉందా? దేవుడు నివసించడానికి మన హృదయంలో స్థలం ఉందా? లేకపోతే వేరే వేరే ఇతరేతర వాటితో మన హృదయాన్ని నింపుకున్నామా? ఈరోజు ఆయన సన్నిధిలో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు.
ఆనాడు సియోనును ఏర్పరచుకున్న రీతిగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కొత్త నిబంధనలు అన్నాడు కదా, నీ దేహము నేను నివసించు ఆలయమై ఉన్నది. ఆయన మనుషులు చేసిన చేతి పనులైన ఆలయాలలో ఉండడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆయన తన స్వంత చేతులతో చేసుకున్న నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనము ఏ రీతిగా ఉన్నాం? మన హృదయం ఖాళీగా ఉందా? ఆయన నివసించడానికి అనుగుణంగా ఉందా? లేకపోతే అన్నీ నింపేశామా? ఒక డంప్ యార్డ్లో అన్నీ పడేసినట్టు కదా. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మన హృదయంలో ఏం నింపుతున్నాం? ఆయన సన్నిధిలో కూర్చున్నాం అంతే, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా ఉన్నామా? ఇక్కడ కూర్చున్నాము, ఇంట్లో ఏం జరుగుతుంది? మా ఇంట్లో పాలు కట్టేసానా లేదా, డోర్ వేసొచ్చానా లేదా, ఈ ఆలోచనలు తిరుగుతున్నాయా? దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన నాతో ఏ రీతిగా ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు అని కూర్చున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. పాత నిబంధనలో అయితే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. పాత నిబంధనలో అయితే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ప్రతి మనిషితో ఆయన మాట్లాడేవాడు కాదు కదా, ప్రవక్తని ఉంచుకొని మాట్లాడేవాడు. అయితే దాన్ని తీసివేసి క్రొత్త నిబంధనలో దేవుడు సూటిగా మనతో మాట్లాడడానికి ఒక స్నేహితునిగా, ఒక నరపుత్రునిగా ఈ లోకానికి దిగివచ్చాడు దేవుడు. మరి మన హృదయంలో ఖాళీ ఉందా? దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇస్తున్నామా? ఆయనని మనము ఆహ్వానించే వారిగా ఉన్నామా? లేకపోతే మన హృదయం ఇంకా వేటితోటో నిండిపోయిందా? ఒకసారి మనము ఆలోచించుకుందాం. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. మరి మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా? లేకపోతే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుందా? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు నిజంగా మనలో ఉంటే, ఆయన నివాస స్థానముగా గనక మన హృదయం ఉంటే, మనల్ని బట్టి ఇతరులు దేవుణ్ణి ఆనందగానం చేస్తారు. ఒకవేళ మన ప్రవర్తనే జాగ్రత్తగా లేకపోతే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానము. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల్లో నా నామము దూషించబడుతుందని దేవుడు ఎంతో బాధతో ఆ మాటను చెప్పాడు. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని సన్నిధిలో భక్తితో కూర్చొని, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారంగా ఉండి, బయట ఉన్న 6 రోజులు మనం ఎలా గడుపుతున్నాం? మన హృదయం దేనితో నింపుకుంటున్నాం? మనం ఆలోచించాలి. దేవుడు ఎంతో బాధతో ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడండి. ఈ భూమిని మొత్తం ఆయన నోటి మాటతో చేశాడు, కానీ నిన్ను నన్ను ఆయన ఎంత ప్రేమించాడంటే, ఆకాశం ఆయన సింహాసనం అయితే అక్కడ నుండి భూమికి వంగి మట్టిని తీసుకొని మనల్ని ఆయన సృష్టించాడు. నాకున్న చేతి వేళ్ళ ఫ్రెండ్స్ మీకుండవు. అంటే దేవుడు ఎంత చక్కగా మనల్ని చేశాడు. ఒక బొమ్మ మనం కొంటే అట్లాంటి బొమ్మ ఇంకెవరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, అవునా కాదా? మరి మనలాంటి చేతి ప్రింట్స్ కానీ, మన కనుగుడ్డు కానీ, మనిషి నుంచి వచ్చే వాసన కానీ ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదంట. అంటే దేవుడు మనల్ని చేసేటప్పుడు ఎంత పర్టికులర్గా చేసుకున్నాడు. ప్రతీదీ ఆయన ఆలోచించి చేశాడు. మనము నల్లగున్నా, పొట్టిగున్నా, లావుగున్నా, హైట్గున్నా, మనకు జుట్టు ఉన్నా లేకపోయినా, ఏమున్నా దేవుడు మనల్ని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. మనకున్న దాన్ని బట్టి ఆయన నామాన్ని మహింపరచాలి తప్ప, నాకు ఇది లేదు, నేను ఇట్లా లేను, నా గొంతు అట్లుంది, మనం అలా కంప్లైంట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నివసించు నివాస స్థానముగా ఆయన నిన్ను నన్ను చేసుకున్నాడు. ఒకవేళ ఈరోజు మన హృదయంలో ఇంకా ఏదైనా నిలిచి ఉంటే దేవుని సన్నిధిలో తీసేద్దాం. హేయమైనవి లేదా దేవునికి ఇవ్వాల్సిన స్థలాన్ని మనం ఎవరికైనా ఇస్తుంటే అది విగ్రహారాధనే. మనం చాలాసార్లు అనుకుంటాం, మేము ఇంట్లో పటాలు ఎప్పుడో తీసేసామండి, మేము విగ్రహాల దగ్గరికే వెళ్ళట్లేదండి. అయితే ఒక్కొక్కసారి మన ఫోనే మన విగ్రహం, మన బిడ్డలే మనకి విగ్రహం, మన ఉద్యోగమే మనకి విగ్రహం. ఎందుకంటే చాలాసార్లు వాటి కోసం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. ఎప్పుడైనా దేవుని కోసం వాటిని విడిచిపెట్టామా? లేదు.
సో ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మరి ఒకసారి చెప్తున్నాడు, నేను కోరిన స్థానం ఇది, నేను ఉండాలని ఆశిస్తున్న స్థలం ఇది. కనుక ఆయన నివసించడానికి మన హృదయము సిద్ధముగా ఉందా లేదా? ఆయన రావడానికి తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు, మరి మనం తెరవగలుగుతున్నామా లేదా? మన హృదయము దేనితో నింపుకున్నాం? దేవుని సన్నిధిలో ఒకసారి అందరం లేచి నిలబడి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఒప్పుకుందాం. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకుందాం. అవునయ్యా, నీవు నివసించు స్థానముగా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. అయితే అయ్యా, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటితో అయ్యా మేము మా హృదయాల్ని నింపుకున్నాం ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో అయ్యా, నీకన్నా దేనికి మేము ప్రాధాన్యతనివ్వమయ్యా, నీకన్నా దేనికి మేము మా హృదయాలలో స్థలమునివ్వము స్వామి. ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకుందామా? ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే ప్రభా. నీవు నేను ఈ రీతిగా ఉండాలని కోరుకున్నావు గనక నేను ఈ రీతిగా ఉన్నాను. అయితే నా హృదయము ఖాళీ చేసుకొని, నా హృదయంలో ఉన్న వ్యర్థమైన వాటినంతా తీసివేసి అయ్యా, నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా, నీవు నివసించడానికి నన్ను ఏర్పరచుకున్నావు. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని ఉంచుకోవడానికి నీవు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నీవు నాతో స్నేహము చేయడానికి, అయ్యా నీవు నాతో ఉండడానికి, నీకున్న మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తునిగా వచ్చావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది. ఈ లోకంలో ఉన్న ఏ స్నేహితుడైనా కొంతకాలమే మనతో ఉంటాడు, కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన గొర్రెల కొరకు మంచి కాపరిగా ఉన్నవాడు. నిన్ను విడిచిపెట్టడు. కునుకక మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సియోను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీ హృదయంలో నేను ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకుందామా? మన హృదయంలో ఏమున్నాయి ఆలోచనలు? మన అనారోగ్యంతో మన హృదయం నిండిపోయిందా? లేక కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ అందులో ఉండిపోయామా? ఈరోజు హృదయాన్ని ఖాళీ చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదామయ్యా, నీవు నివసించు స్థలముగా అయ్యా నా హృదయాన్ని పరిశుద్ధపరచు. అయ్యా, నీవు నా హృదయంలోనికి రా. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంక ఈ లోకంలో ఏది మనల్ని బాధ పెట్టలేదు కనుక ఆయనను అడుగుదాం. అయ్యా, అవును స్వామి, నీతో స్నేహము చేయడానికి, నీతో సత్సంబంధము కలిగి జీవించడానికి నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, కానీ ఈ లోకము వైపు అయ్యా, ఈ లోక స్నేహము వైపు మేము వెంబడిస్తున్నాం ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నిజమైన స్నేహితుడవు నీవే అయ్యా. ప్రాణము పెట్టునంతగా నీవు మమ్మల్ని ప్రేమించావు ప్రభా. అయ్యా, నీవే మమ్మల్ని మర్చిపోతే, నీవే మమ్మల్ని విడిచిపెడితే ఈరోజు మేమేమైపోయేవారము. నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా హృదయంలో ఉన్న ప్రతి మలినమును తీసివేయండి స్వామి. అయ్యా, ప్రతి ఒక్క నాయన నిరాశ నిస్పృహలతో నిండిపోయింది ప్రభా. దాన్నంతా తొలగించి నీ సన్నిధిలో ఆనందము, నీ సన్నిధిలో నిత్య సుఖము, నీ సన్నిధిలో స్వస్థత, నీ సన్నిధిలో విడుదలదయ్యా. నీవు మా హృదయాల్లో నివసించని దేవుణ్ణి అడుగుదామా? దేవునికి వందనాలు చెల్లిదాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు. వేవేల దూతల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవా నీకు వందనాలు. నీకు వందనాలు రాజా, నీకు వందనాలు మా రాజా, మా ఆశ్రయ దుర్గమా, మా రక్షణ కేడమా, నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు రాజా, నీకు వందనాలు. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా.
ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపాలు కాపాడుమా. కొనుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపాలు కాపాడుమా. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. అవునయ్యా, ఒక్క క్షణము నీవు మమ్మల్ని విడిచిపెడితే, అయ్యా నీవు మా కొరకు విజ్ఞాపన చేయడం మర్చిపోతే ఈరోజు మేము బ్రతికి ఉండేవారము కాదు స్వామి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే, చలిస్తున్నామంటే నీ సన్నిధిలో నీ నామమును మహిమపరచడానికి, నీ సన్నిధిలో నీ నామమును గణపరచడానికి, ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచిన నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ ప్రేమకై నీకు వందనాలు, నీ కృపకై నీకు వందనాలు. పాపముతో, శాపముతో, మలినముతో నిండిపోయిన మా జీవితాలను అయ్యా విలువైన నీ రక్తముతో, అయ్యా విలువైన నీ రక్తముతో మమ్మల్ని కొనుక్కున్న మా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. మా ప్రాణ స్నేహితుడవు నీవు అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టలేక అయ్యా మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి నీ ప్రాణమును సహితము లెక్క చేయక మా కొరకు చివరి రక్త బిందువు వరకు కాచిన నాయన నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. నీవు నివసించే స్థానముగా అయ్యా మా హృదయాలను ఖాళీ చేసుకొని అయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. నీవు పరిశుద్ధుడవు గనుక అయ్యా మేమును పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నీతిమంతులుగా నీ సన్నిధిలో మమ్మల్ని తీర్చిదిద్దుతున్నాయన. మేము నిమిత్త మాత్రము స్వామి అయ్యా, మా వల్ల కాదయ్యా. నీవే నీవే మమ్మల్ని పరిశుద్ధపరచు అయ్యా. నీవే నీ సన్నిధిలో మమ్మల్ని కడుగు. నీ బిడ్డలుగా, నీ స్నేహితులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీవింత ప్రేమించడానికి మాలో ఏ గొప్పతనం లేదు స్వామి. కేవలం ఉచితమైన నీ కృప చేతనే, నీ కృపే, కేవలము నీ కృపే నాయన. నీకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లిద్దామా. ఈ లోకంలో ఉన్న ఏ స్నేహితుడు మన కొరకు దేన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, కానీ
నిజమైన స్నేహితుడు. ఆయన ప్రాణమును సైతము లెక్క చేయక మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి ఒక రిక్తునిగా నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చాడు. ఆయనకు వందనాలు చెల్లిద్దాం. వందనాలయ్యా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు. ఈరోజు మా కుటుంబాలు సంతోషముగా ఉన్నాయంటే, నెమ్మదితో ఉన్నాయంటే, ఆరోగ్యముగా మేము ఉన్నామంటే, అయ్యా కుటుంబాలతో సంతోషముగా ఉన్నామంటే అది నీవిచ్చిన కృపే ప్రభువా. నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్తాం వందనం, వందనం యేసయ్యా. మన పూర్ణ శక్తితో వందనం యేసయ్యా, పూర్ణ బలముతో ఆయన సన్నిధిలో చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అవునయ్యా, ఏ పాటి వారమని మమ్మల్ని నువ్వు ప్రేమించావు. ఈరోజు మేము ఉన్న స్థితి నీవు మాకిచ్చిందే అయ్యా. మాలో ఏమీ లేదు ప్రభా, బలహీనలము నాయన. మమ్మల్ని బలపరిచింది నీ కృప. నీ సన్నిధిలో తండ్రి అయ్యా అని పిలిచే భాగ్యమునిచ్చింది నీ కృప. నీకు వందనాలు రాజా, నీకు వందనాలు. ఈరోజు నీవు అనారోగ్యముతో బాధపడుతుంటే, నీ హృదయంలో దుఃఖం ఉంటే ఆయన వైపు చూడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోంచైనా మనల్ని బయటకి తీసుకురాగలిగిన వాడు ఆయన. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు చెల్లిద్దామా? అవునయ్యా, మా జీవితాల్లో నీవు చేయబోతున్న ప్రతి మేళ్లను బట్టి నీకు వందనాలు రాజా. వందనాలు, వందనాలు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుని నామాన్ని మహింపరుద్దామా? మన శక్తి కొలది ఆయన సన్నిధిలో ఆయనకు వందనాలు చెల్లిద్దాం. వందనం యేసయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకు మీకు వందనాలయ్యా. అవును, మేము బలహీనులమే అయ్యా, మాలో ఏ గొప్పతనము లేదు, కానీ నీవు నివసించడానికి నీ నివాస స్థానముగా మమ్మల్ని నీవు ఎన్నుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఎవరైతే ఈరోజు వారి హృదయం యొక్క ద్వారాలు తెరిచారో అయ్యా, వారి హృదయమును అయ్యా నీవు మా హృదయాల్లో నివసించాలయ్యా. అయ్యా నీవు మాలో ఉంటే, అయ్యా నీవు మాతో ఉంటే మాకేది తక్కువ కాదు స్వామి. నీవు మాతో నివసించు, మాతో స్నేహితునిగా ఉండడానికి ఈ లోకానికి దిగువచ్చిన మహోన్నతుడా నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేళ్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. పాటల ద్వారా మహిమ పొందినందుకు మీకు వందనాలు. ఆరాధనలో అయ్యా ఈరోజు సూటిగా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నీవు నివసించు స్థానముగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు అయ్యా. మా జీవితాలను బట్టి నీ నామానికి మహిమే కానీ నీ నామానికి అవమానం తెచ్చేవారిగా మేము ఉండకుండా సహాయం చేయండి స్వామి. అయ్యా నిన్ను మా హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నాం అయ్యా. నీవు తప్ప మా హృదయాల్లో దేనికి మేము చోటివ్వకుండానట్లు సహాయం చేయండి అయ్యా. జరగాల్సిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుండండి. మీ దైవ సేవకులను నిలవబెట్టి ఏడింతల ఆత్మతో నింపి సూటిగా మాతో మాట్లాడమని కోరుకుంటున్నామయ్యా. అయ్యా కేవలం మీ ఆత్మ సంచారమే మా మధ్యలో ఉండును గాక. ప్రతి ఒక్క అపవాది క్రియలను నీ నామములో లయపరుస్తూ, ప్రతి ఒక్క నిద్ర ఆత్మను నీ నామములో లయపరుస్తూ కేవలము మీ కార్యమే అయ్యా, కేవలము మీ కార్యమే జరుగునట్లు అయ్యా మీరు మా మధ్యకి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడనే యేసునామం పేరట ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల రోజు కదా. అందుకే మనం అందరం కలుసుకున్నాం ఒకరికొకరు. ఎవరిని బట్టి కలుసుకున్నాం? మన స్నేహితుడు యేసయ్యను బట్టి కలుసుకున్నాం. హల్లెలూయా. యేసయ్యను బట్టి తండ్రి అయిన దేవుని కృపాసింహాసనం ఎదురికి వస్తున్నాం సహవాసంగా కలిసి. అందుకే అంటున్నాడు దేవుడు ఒక మంచి మాట ఆయన హృదయంలో తీసుకున్నాడంట. ఏమని తీసుకున్నాడు? ఆదికాండము 18:17. దేవుడి నిర్ణయం ఎలా ఉందో చూడండి. ఆదికాండం 18:17. అప్పుడు దేవుడు నేను చేయబోయు కార్యము అబ్రహామునకు దాచెదనా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినం నాయన నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రాణాత్మలను మీకు అప్పచెప్పుకుంటూ కనపడకుండా పనిచేస్తున్న దురాత్మశక్తులను యేసు నామంలో బంధిస్తూ ఈ హృదయాన్ని ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకున్నటకు సహాయం చేయమని పరిశుద్ధాత్మని సహాయం కోరుతూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆకాశ మహాకాశాలను సృష్టిని కలగజేసిన దేవుడు ఏమంటున్నాడు? ఒక మానవునితో చెప్పకుండా నేను చేస్తానా? ఎంత మాట అండి! నేను వాళ్ళకి చెప్పకుండా నేనేనో చేస్తానా? అంత విలువ ఇచ్చాడు దేవుడు నీకు, నాకు, మనకి. మనమేమో ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. అందుకు ఒక భక్తుడు ఎలా పాడాడు? సృష్టికర్త
సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజింపాదగునా. సృష్టికర్త మరచి జనులు సృష్టినే పూజింపాదగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నిజమే కదా? దాయకుండా చెప్పే స్నేహితుడు మన దేవుడు. మరి ఆయన్నే నువ్వే నా కోట నా కొండని పాట పాడుకుంటున్నాడు కదా. మరి మనం కూడా అలా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు ఇందాక కీర్తనలో? ఏమన్నాడు? కీర్తనలో ఒక మాట అన్నాడు కదా, సియోను యెహోవా సియోనును సియోన్ ఏర్పరచుకున్నాడు అంట. మళ్ళీ ఆయన ఏర్పరచుకున్నాడు. నువ్వు నేనేమి కలగలేదండి, మన సొంతంగా ఏమి మనము హోమ్ పట్ అంటే రాలా. ఎలా వచ్చాం మనం? జంత్రమంత్ర అంటే రాలా. మనం ఎలా వచ్చాము? ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే వచ్చాం. కాబట్టి మనల్ని ఏది ఏలటానికి లేదు. ఎవరు ఏలాలి మనల్ని? ఎవరు ఏలాలి? దేవుడు ఏలాలి. ఆయనే ఏలుతుంటే ఆయన ఏమనుకుంటున్నాడు? అబ్రాహాము దేవుని మాట విన్నాడు గనక ఆయన్ని స్నేహితుడిగా చేసుకొని, నేను ఈయనకి చెప్పకుండా ఏమన్నా చేస్తానా అని అబ్రహాము దగ్గర దేవుడు అంటున్నాడు. మరి నీ గురించి నా గురించి కూడా దేవుడు ఏమనుకోవాలి ఇప్పుడు? సువర్ణకు చెప్పకుండా నేనేం దాస్తానా? అమూల్యాకు చెప్పకుండా నేను దాస్తానా? మౌనికాకు చెప్పకుండా నేనేమన్నా దాస్తానా? శ్రావణికి చెప్పకుండా నేనేమన్నా దాస్తానా? దీపుకు చెప్పకుండా నేనేమన్నా దాస్తానా? లతకి, సుధీర్కి, మరి అందరికి చెప్పకుండా నేను దాశదనా అంటున్నాడు ప్రభు. మనకి చెప్పకుండా ఏది చేయడంట. ఇవాళ ఏ రోజు? స్నేహితుల రోజు కాబట్టి మనకి ఆయన ఆదికి నేను చెప్పకుండా చేస్తానా అంటున్నాడు. మనకేం కావాలో ఆయన మనకి చెప్పి చేస్తాడు. మనకు చెప్పకుండా ఏది చెడు. అలాంటి స్నేహితుడుగా దేవుడు నీకు నాకు ఉండాలని కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఎటేటో వెళ్ళిపోతున్నాం, ఎక్కడికెక్కడో వెళ్ళిపోతున్నాం. రకరకాల భయాలతోటి తెచ్చి పెట్టుకుండా మునిగిపోతున్నాం. కానీ ఆ భయాలన్నీ వదిలేయాలి. హల్లెలూయా. ఆ భయాలన్నీ వదిలేయాలి. అందుకని మనం అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలో అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. 12వ అధ్యాయం 13-14 వచనంలో చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12, 13, 14 వచనాల్లో చెప్తున్నాడు. త్వరగా మన సమయం చాలా అయింది కనుక ముందుకు వెళ్దాం. హెబ్రీ 12, 13, 14 వచనాలు. మరి 12, 13, 14. కాబట్టి 13వ వచనం 14వ వచనం 12. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము. ఏంటంట? కుంటికాలు ఏమండి? అసలే కుంటికాలు ఇలా ఇలా నడుస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం? అసలే కుంటికాలంట, దాన్ని ఇలా ఇలా నడుస్తున్నాం. ఆ నడిచేటప్పుడు మన ముందు ఎలా ఉండాలంట? మార్గం సరళం చేసుకోవాలి. అంటే మార్గం సరళం చేసుకోవాలంటే ఏముండాలి? ఆ ముందు నడిచేటప్పుడు అక్కడైనా రాళ్ళు రప్పలు లాంటివి ఏమన్నా ఉండేయేమో తీసుకోవాలి. అవి ఏంటి? కోపం, పగ, ద్వేషం, ఇవన్నీ దాంట్లో ఎక్కడున్నాయి? గలతీ పత్రికలో 5వ అధ్యాయము ఉన్నాయి అక్కడ. ఏది? శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఈ కుంటికాలు బెనకుండా ఉంటే, మార్గం సరళం చేసుకోవాలంటే ఆయన మన శరీరంలో నివసించాలని కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? బెనకుండా దాన్ని సరిగా చూడండి. బెనకక
బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఆ చేసుకోవడానికి అడ్డుగా ఏమేమి ఉండేవో శరీర కార్యాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఎబ్రి 5:19 నుంచి ఉన్నాయి. ఆ లిస్ట్ చదువుతారా? ఎన్ని ఉన్నాయో చూడండి, చక్కగా మైక్ పట్టుకొని చదవండి. గలతి శరీర కార్యములు, మైక్ పట్టుకొని చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మనలో ఉండే ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అవి ఏమన్నా ఉండేయేమో. అయితే ఎబ్రీ పత్రిక 12:14 ఏమంటాడంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చేయాలి ఇప్పుడు మనము? అందరితోటంట ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. వాళ్ళు నెట్టేసుకో, నీతో నాకు పని లేదులే అని నెట్టేసుకొని పోతున్నా ఏం చేయాలి ఇప్పుడు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యున్నుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక ఆయన చూడకపోతే ఏం మాట్లాడతాం? అంతేనా? ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చి ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకుంటే వినపడుతుంది కదా. అసలు చూడనే లేదు, కనబడనే లేదు, ఏం మాట్లాడతాం? మాట్లాడలేం. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? మనము అందరితో సమాధానంగా ఉండాలంటే, మనలో కోపం ఉంటే సమాధానంగా ఉంటారా? ఏమండి చెప్పండి. ఓవరకు చికాకు పడుతున్నావు అనుకో, నీతో సమాధానంగా పక్కోళ్ళు ఉంటారా? ఏమండి చెప్పండి, ఉంటారా? ఉండరు. ఎలా అయితే ఉంటారు? సర్దుకొని పోతుంటే మనవాళ్ళే కదా అనుకొని పోతే అప్పుడు వాళ్ళు మనకు సమాధానంగా ఉంటారు. పొరపాట్లు అనేవి అందరిలో ఉంటాయి. అయితే వాటిని సరిదిద్దుకొని సరి చేసుకొని సమాధానమును పరిశుద్ధతయు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అదండి సంగతి. కాబట్టి మనలో అవన్నీ ఉండేమో అవి తీసేసుకుంటే అందరితో సమాధానంగా ఉంటాం. గలతీ పత్రికలో ఉన్న శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవి ఒకసారి మరలా మనం ఇంటి దగ్గర వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకొని అలాంటి ఏమన్నా మనలో ఉండేమో చూసుకుంటే అప్పుడు మనం సరి చేయబడతాం. తర్వాత చూడండి, కొరింథీ పత్రికలో 2వ కొరింథీ 7:1-10 చదివితే అందులో పౌలు గారు మనకు వివరిస్తున్నాడు. ఆ వివరాలు మనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. చూడండి, మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఏమని? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అన్నాడు కదా కీర్తన 133లో. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అది ఇక్కడ ఏమంటున్నాడు? చదవమ్మా మొదటి నుంచి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. అంటే మనలో ఇంకెక్కడన్నా ఏమన్నా ఉన్నాయేమో చేసుకోవాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మనలను ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మమ్మును మీ హృదయంలో చేర్చుకోండి. అమ్ములారా, ఇలారా ఒకసారి వినండి. మేము మీకు బోధ చేస్తున్నాం, మేము మీకు చెప్తున్నాం. దేవుని వాక్యంలో నుంచి
మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరేం చేయాలి? మమ్మల్ని మీరు చేర్చుకోండి, నిర్లక్ష్య పెట్టద్దు, మీరు చిన్నగా చూడొద్దు. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారము గనుక అలాగా మీరు చూడొద్దు. మమ్మల్ని మీరు చేర్చుకునే హృదయం ఉండాలి. సేవకుని చేర్చుకునే హృదయం ఉంటే సేవకుని ఫలము ఉంటుంది. ప్రవక్తని చేర్చుకునే హృదయం ఉంటే ప్రవక్త ఫలము ఉంటుంది కనుక అలా ఉండాలి. ఇంకా మేమెవనికి అన్యాయం చేయలేదు. మేము ఎవ్వరికి అన్యాయము చేయాలని చూడం. సేవకులుగా చేయాలనుకున్న మాటలు ఏం చేస్తాము? మేము ఎవరికి అన్యాయము చేయాలని చూడం. ఎవరిని చెరపలేదు. ఎవ్వరిని కూడా చెరపడానికి ప్రయత్నము చేయలేదు. పౌలు గారు చెప్తున్నారా? ఎవరిని మోసం చేయలేదు. ఎవ్వరిని కూడా మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలుగవలనని మీకు నాకు చెప్పలేదు. మీకు శిక్షావిధి కలగాలని ఇలా చెప్పడం లేదు. చనిపోయిన గాని జీవించిన గాని మీరును నేనును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు. చూడండి, చనిపోయినా బ్రతికినా ఇక్కడ బ్రతికుంటే ఇక్కడ కలిసి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉంటే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఉంటే ఒకరికొకరు చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఉంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఒకరి అవసరాలు ఒకరు మనం పని కలిగి ఉన్నాం. ఇక్కడున్నను చనిపోయినను మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడ పరలోకంలో కూడా అందరం కలిసే ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీ ముందు చెప్తున్నాం. ఇంకా మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పి తిని కదా. మా హృదయంలో ఉన్నారని మీరు ఎక్కడున్నా లోగడ కూడా చెప్పాము. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏమని? మీరు మా హృదయంలో భద్రంగా ఉన్నారు. మీరు ఎప్పుడు మాకు గుర్తొస్తూ ఉంటారు. మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. చూడండి, అలా ఉన్నాము గనక మీ ఎడల మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. హల్లెలూయా. ఇంకా మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు. చూడండి, మిమ్మల్ని చూసి నాకు చాలా అతిశయం కలదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. సండే స్కూల్ నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఎంతో కాలం నుంచి చూస్తున్నా. కొద్ది మందిమే అయినను మీ ఎడల మాకు హృదయంలో భద్రత అనే ఒక చోటు ఉన్నది. కాబట్టి అది మేము చెప్తున్నాం. ఆదరణతో నిండుకొని చూడండి, అలాగా అనుకొని నేను ఏం చేయబడుతున్నాను? ఆదరింపబడుతున్నా. నాకు నేను ఆదరింపబడుతున్నా. ఎలాగూ నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది దేవునిలో నడుస్తున్నారు, ఇంతమంది దేవుని మాట లోబడి ఉన్నారు అని నేను ధైర్యంగా ఉన్నా. అబ్రహాం చూసి దేవుడు ఏమన్నాడు? నేను ఆయనకి చెప్పకుండా ఏమన్నా దాస్తానా అంటున్నాడు కదా. ఒక నరునితోటి సృష్టికర్త అయిన దేవుడు నేను చెప్పకుండా దాచిపెడతానా అన్నాడంటే ఆయన హృదయంలో ఎంత స్థానం ఉంది మనకి. అబ్రహాంకి దేవుని హృదయంలో ఎంత స్థానం ఉంటే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నా హృదయంలో నేను అలాగ అనుకొని ఆదరింపబడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, మా శ్రమకు ఫలితం ఉందని మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఇంకా చూడండి, మేము ఎట్టుపోయినా పోరాటాలే ఉన్నాయి. వెలపట ఏముంది? భయం, శ్రమ. చూడండి, నిన్నటి దినాన ఒక ఊరు నేను వెళ్ళాల్సి వచ్చింది. నాకు హార్ట్ ఆపరేషన్ అయ్యిందిలే, నాకు బాగలేదులే అని నేను ఆగానా? ఆగలేదు. ఒక మందిరము అక్కడ కట్టబడుతుంది. దేవుని ప్రజలు అక్కడ చేరి ఆయన్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, సహవాసంగా మనం కలుసుకోవడానికి ఒక స్థలం కావాలి కదా. దేవుడు కూడా ఉన్నాడు, నేను కోరుకున్న స్థలము సియోను, నేను ఉండాలనుకుంటున్నాను. అది నేను కోరుకున్నానంటే మనల్ని కోరుకొని మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఉండాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన మనలో ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకు? లేకపోతే ఆయన పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధం లేకపోతే కల్మషంతో నిండుంటే మనమైనా ఉంటామా? మురికి గుడ్డలతో ఉంటే మనం వాళ్ళతో దగ్గరగా ఉండగలుగుతామా? శుభ్రంగా ఉంటే వాళ్ళతో మనము
పక్కన ఉండగలుగుతాం, మాట్లాడగలుగుతాం. లేక కంపు కొడతా ఉంటే మనం మాట్లాడగలుగుతామా? కాబట్టి అలాగా బాగలేదు అని మేము అనుకోకుండా ఆ యొక్క ప్రయాణము నిన్న 130 కిలోమీటర్ల ప్రయాణం చేసి మళ్ళా 130 కిలోమీటర్లు తిరిగి వచ్చాం. బస్సులో ఎలా ఉందో తెలుసా? ప్రయాణాలు అంతా కిక్కిరిసినట్టుగా ఉన్నాయి. అందరూ మాస్కులు పెట్టుకున్నారు కానీ బస్సు నిండిపోయింది. ఈ గుట్టకి ఆ ఊరేది జనగామకి ఏం సంబంధం ఉందో కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. బస్సు వస్తున్నా కానీ ఖాళీ లేదు. అందులో 2 గంటలు నిలబడాల్సి వచ్చింది. తర్వాత సీటు దొరికింది నాకు. ప్రయాణము 3 గంటల ప్రయాణంలో 2 గంటలు నిలబడి 1 గంట అంటే మా ప్రయాణాలు ఎలా ఉన్నాయి? శ్రమ, భయం అయినను దేవుని కాపుదల్లో ఉన్నాం. హల్లెలూయా. అదనమాట నేను ఆదరించబడుతుంది. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేయవారు, నేను మీకోసం చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అది మా బలం. హల్లెలూయా. అలాగని నేను ఆదరించబడుతున్నాను అని పౌలు గారు చెప్పి మాసిదోనియాకి వెళ్తుంటే ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ మీ ద్వారా నేను ఆదరించబడుతున్నా అంటున్నాడు. ఇంకా అయినను బేదలను ఆదరించు దేవుడు తీతు రాక వలన చూడండి, ఒకళ్ళు దగ్గరికి ఇంకొకళ్ళు రావడం వలన ఆదరించబడతాము. నేను నిజంగానే చెప్పాలి, ఆ మందిర పనికి నేను వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఎంత ఆనందించాడో ఆయన కళలో నేను చూశాను. అంటే ఒక మందిరం కట్టబడుతున్నప్పుడు దాంట్లో ఏమేమి చేయాలో అవన్నీ ఉండవలసిన లక్షణాలు ఉండకపోతే, చేయవలసిన పద్ధతిలో ఆ స్లాబ్ వేయకపోతే అది 100 మంది కూర్చున్నప్పుడు నిలబడాలి కదా. నిలబడిన దానికి కావాల్సిన బరువు మొయ్యదగిలిన రాడ్లు పెట్టాలి. అయితే వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అందులో అనుభవం నాకు ఉంది కనుక వెళ్ళినప్పుడు ఏమైంది? అందులో రాడ్లు 8 వేయాల్సి ఉంటే 4 వేశారు. ఏం బలం ఉంటుంది? 8 వేస్తేనే 100 మంది నిలబడి ఎంత గంతులు వేసినా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి వెళ్ళి ఆ మాటలన్నీ చెప్పగానే ఇప్పుడు అంత కట్టడం అయిపోయింది, మా వల్ల కాదన్నారు. అయినను కట్టవలసిందే అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించాడు ఆ సేవకుడు. ఎందుకంటే లక్షల రూపాయలు కష్టపడి ఆ స్లాబ్ వేసినప్పుడు అది సెంటుకి తీసేళ్ళకి దాంట్లో బలం లేకపోతే కొన్ని బిల్డింగ్లు కూలిపోతున్నాయి మన కళ్ళ ముందే. ఎందువల్లంటే నాణ్యత లోపం. దాంట్లో ఉండవలసినవి లేకపోతే కూలిపోతుంది. మన ఆత్మీయ జీవితం కూడా మనలో ఉండవలసినవి లేకపోతే కూలిపోద్ది. పరిశుద్ధత లేకపోతే దేవుని దగ్గర పోలేం, దేవుడిని చూడలేం. పరిశుద్ధత కావాలంటే మనలో అలాగే ఆ స్లాబ్లో ఏమేమి కావాలో కంకరు, సిమెంటు, మళ్ళీ అన్నారు ఆ చేసే కాంట్రాక్టరు నేను రెడీ మిక్స్ చేస్తాను అన్నాడు. రెడీ మిక్స్ ఎక్కువ బోడిది ఉంటుంది, కానీ మన సొంతంగా స్లాబ్ వేసుకుంటే ఎంత సిమెంటో, ఎంత కంకరో, ఎంత ఇసుకో, ఎన్ని నీళ్ళో పోసుకొని దాన్ని కరెక్ట్గా వేసినప్పుడు ఆ స్లాబ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని రాడ్లు వేస్తాం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అవన్నీ వాళ్ళకి వివరించి చెప్పినప్పుడు ఆ సేవకుడు ఎంతో ఆదరించబడ్డాడు, ఎంతో ధైర్యం వచ్చింది ఆయన. అలాగ మనలో కూడా ఏముండాలి? ఒకరికొకరు సమాధాన పడాలి. సమాధాన పడాలంటే ఏం చేయాలి? మనలో ఉండి కొన్ని తీసేసుకుంటేనే సమాధానం ఉంటుంది, అంతేగా. నేను ఎప్పుడు నీ మీద కోపడతాను, నువ్వు నాకు సమాధానం ఉన్నట్టు ఉంటారా? నేను ఎప్పుడు నిన్ను సేదరించుకుంటా, నువ్వు నాకు సమాధానం ఉంటారా? ఎప్పుడు నీ మీద నేను అసూయ పడుతుంటా, నువ్వు నాకు సమాధానం ఉండమంటే ఉంటారా? కాబట్టి అందరంట సమాధానంగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటారు సమాధానాన్ని వెంటాడమంటాడు అది ఇక్కడ. కాబట్టి చూడండి, యోహాను 17వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు ప్రభు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇందాక మనం చెప్పుకున్న సంపూర్ణ మానవుడుగా నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. మనం పోతే ఏమవ్వాలి? శరీరాన్ని వదిలిపెట్టాలి. మనం పోవాలంటే, ప్రభువుని చూడాలంటే, మనం పోవాలంటే ఏం చేయాలి? శరీరాన్ని వదిలిపెట్టాలి. అందుకని ఆయనే శరీరం ధరించుకొని మన కాడికి వచ్చి నీ కోసం నా కోసము ఆయన దగ్గరకు తీసుకెళ్ళటానికి ఆయన
తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. ఏమంటున్నాడు అక్కడ? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావనియో నీ వలనే కలిగినదనియో వారిప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, 12 మంది శిష్యులను ప్రభు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు నా పాప క్షమాపణ కొరకు నన్ను రక్షించడానికి వచ్చాడు, ఆయన సేవ చేయడానికి నన్ను పిలుచుకున్నాడని వాళ్ళు ఎరిగి ఉన్నారు 12 మంది శిష్యులు. కాబట్టి చెప్తున్నాడు, అలాగా ఎరిగారు కనుక చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? అందుకే ఎరిగారు కనుక వాళ్ళు ఏమయ్యారు? ప్రభు కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రభు ఇలా సిలువ వేయబడితే పేతురు నన్ను తల్లకిందులుగా ఏమన్నాడు? అంత యోగ్యుడు నేను కాదు అంటే, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నేను పాపిని. ఎందుకంటే నువ్వు ఎరగవని అబద్ధం చెప్పినవాడిని. నేను పాపిని, కానీ నీవు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో నాకు సమానంగా కాదు, నన్ను తల్లకిందులుగా ఏమని సిలువ వేయించుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఒకళ్ళని సంపాదించుకోవాలంటే వాళ్ళతో సమాధానంగా మనలో ఉన్న కొన్ని తీసేసుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడే ఇతరులతో మనం సమాధానంగా ఉండగలుగుతాం. ఏందులే వాళ్ళతో మాట్లాడేదని మనం అనుకుంటే సహవాసం చేయలేం. అందుకని సమాధానం కావాలంటే, అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చాను, మీ వీళ్ళ కోసమే వచ్చానని వాళ్ళు ఇప్పుడు ఎరిగి ఉన్నారయ్యా అని చెప్తున్నాడు. కాబట్టి అలాగా మనము ఎరిగిన వారంగా, ఈ కొద్ది మందిగా మనం ఏమున్నాం? ఇప్పుడు ప్రభువుని ఎరిగిన వారంగా ఉన్నాము. నా మటుకు నేను చెప్పగలను, అయ్యా ఇదిగో ఈ బిడ్డలందరినీ నీవు అనుగ్రహించావు, నీకు వందనాలు. మేమందరం కలిసి ఒక దినాన నీ సన్నిధిలో ఉంటాం, నీ దగ్గరికి మేము వస్తాం. ఇక్కడ ఉన్న బలహీనతలు ఉంటాయి కొన్ని, శరీరం కాబట్టి శరీరంలో కొన్ని, ఈ లోకం అపవాది చేతుల్లో ఉంది కాబట్టి వాడు కొన్ని మనలను పడగొట్టడానికి చేస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. అయినను ప్రభు అన్నాడు, మీరు భయపడద్దు. ఏమన్నాడు? మీరు భయపడద్దు, నేను మీకు తోడై ఉన్నా, మీతో నేను ఉన్నా, మీలో నేను ఉండడానికి ఇష్టపడ్డా. కాబట్టి ఎవరు పాపక్షమాతో బాప్తిస్మం పొంది అయ్యా నా పాపాలు కడిగి నాలో నివసించని కోరతారో వారిలో నివసించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు అనమాట. నేను సియోనును కోరుకున్నాను. సియోను అంటే ఎవరు? సియోను అంటే ఎవరండి? మనమే. ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం పొంది మరి ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తున్న మనం అందరము సియోను. ఆ సియోనులో ఆయన నివసించడానికి కోరుకుంటున్నాడు. అదే నా నివాస స్థలం సియోను, ఆయన నివసిస్తున్నాడు అని మనము ధైర్యంగా, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. కాబట్టి అపవాది మనకు వచ్చి ఏదో చేయాలని చూస్తుంటాడు, కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? నాలో ఏం లేదు, ఏమనాలి ఇప్పుడు? నాలో లేదు, అంతే. హల్లెలూయా. నాలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, అంతే. అలా ఉంటే ఎలాంటి దయ్యం కూడా మనలను ఏమీ చేయలేదు, ఎలాంటి చేతబడి శక్తులు మనలను ఏమీ చేయలేవు. ఈ లోకంలో కలిగించే ఏ భయాలు మనలను ఏమీ చేయలేదు. డాక్టర్లు చెప్తారు నువ్వు అయిపోతావు అంటాడు, కానీ దేవుడు అంటాడు నువ్వు బ్రతుకుతావు అంటాడు. హల్లెలూయా. రాత్రి ఉదాహరణకి ఒక మాట నేను చెప్పాలి. సంవత్సరం క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా. నా గొప్పతనం కాదు, ప్రభు తన పిల్లల మాటను, తన సేవకుని మాట రూఢీపరుస్తాడు. ఉషాముల్పేట హాస్పిటల్లో ఒక పేషెంటు ఆపరేషన్ అయ్యి, గుండె ఆపరేషన్ అయ్యి వెంటిలేటర్ పెట్టాడు, పడి ఉన్నాడు. 3 రోజుల నుంచి అలాగే ఉన్నాడు. నాకెందుకో ప్రభు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అని ప్రేరేపణ కలిగించాడు. ఆయన మాకు వరుసగా అన్న అవుతాడు. నేను వెళ్ళాను. వెళ్తే వెంటిలేటర్లో, అంటే ఆపరేషన్ అయిపోయింది, 6 నెలల తర్వాత మరలా ఆ స్థితిలోకి వెళ్ళిపోతే వాళ్ళు వెంటిలేటర్ పెట్టారు.
మరి 3 రోజులు అలా ఉంటే వారందరూ కూడా దుఃఖసాగరంలో ఉన్నారు. మరి ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపింపజేశాడు. నేను హాస్పిటల్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ఐసీలోకి వెళ్ళాను. వెళ్తే ఆయన బాడీ ఏమి శరణం లేదు, కదలటంలా. చేయబెట్టి అన్నాను, అన్నా నీలో యేసయ్య ఉన్నాడు, అంతే, నీలో యేసయ్య ఉన్నాడు, నిన్ను బ్రతికిస్తాడు, నువ్వు చనిపోవు అన్నా. అనగానే ఆయన శరీరం కదిలింది. హల్లెలూయా. ఆ ఒక్క మాటే చెప్పాను, ప్రభువా ఈ బిడ్డ నీకు అప్పచెప్తున్నా అని చెప్పాను. బయటకు వచ్చాను. ఆ కదిలిన మనిషి అలాగే కదిలి తెల్లారి పొద్దున కల్లా ఆ వెంటిలేటర్ తీసేసాడు, చక్కగా బాగుపడ్డాడు. ఇప్పటికి బ్రహ్మాండంగా పని చేయించుకుంటున్నాడు. ఆయన సెంటరింగ్ పని చేస్తాడు, కాంట్రాక్టు, చక్కగా పని చేసుకుంటున్నాడు. అంటే ఇది ఎక్కడ వచ్చింది? దేవుని మాట, ఒకరికొకరు సహవాసంలో వచ్చే బలం. అలాగే రాత్రి జరిగిన సంఘటన, మనం 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం రమేష్ కొరకు. ఆయన కేర్ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషను అయి ఉన్నాడు. అయితే 48 గంటల నుంచి ఆయన కళ్ళు తెరవలేదు, అలాగే ఉన్నాడు. వాళ్ళంతా ఏడుస్తున్నారు. రాత్రి 10 గంటలకి ఫోన్ చేస్తే చెప్పాను ఒకటే మాట, అయ్యా సంవత్సరం క్రితము ఇలాగే ఉన్న పేషెంట్ దగ్గరకు నేను వెళ్ళి ఈ మాట చెప్పాను, ప్రభు నాకు అలాగా పలికించాడు. మీరు కూడా ఎవరైనా వాళ్ళు కనుక పంపిస్తే, ఇప్పుడు కోవిడ్ రూల్స్లో లోపలికి పంపడం లేదంటున్నారు, అయినను పర్మిషన్ తీసుకొని ఆ పేషెంట్ కాడికి వెళ్ళి ఆయన చెవిలో చెప్పండి, ఆయన వింటాడు. ఆయన మనం చెప్పే మాటలు వాళ్ళకి వినపడతాయి. వాళ్ళు మనకు తిరిగి చెప్పలేరు, కానీ మన మాటలు వాళ్ళకి వినపడతాయి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ బామర్ది జయరాజ్ అని ఆయన వెళ్ళి ఆయన పట్టుకొని, బావా యేసయ్య నీలో ఉన్నాడు, నిన్ను బాగు చేస్తాడు అని చెప్పగానే ఆయన కళ్ళు తెరిచి చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాలు చేయి కదిలించాడంట. చూసారా, ఆగిపోయిన బాడీ శలంలోకి మరలా వచ్చిందండి. అదే ఒకడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవిస్తాడంటే, దేవుని మాట అక్కడ మనం చెప్పినప్పుడు ఆ చనిపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. కనుక మొన్నవాడు చచ్చిపోయాడు, రేపు నువ్వు కూడా చచ్చిపోతావు అంటే వాడు అప్పుడే చచ్చిపోతాడు. అలా మనం చెప్పకూడదు. ప్రభు అన్నాడు, నువ్వు భయపడకు, నీలో నేను ఉన్నా. కాబట్టి అలాగా మనము ఒకరికొకరేంది సమాధానము కలిగి ఉండాలంటే మనలో ఏముండకూడదు? ద్వేషం, పగ, కోపం, అసూయ, ఇవన్నీ చాలా లిస్ట్ ఉంది అబ్జర్వ్. ఆ విధంగా మనం ఉన్నప్పుడు సమాధానము. కనుక వీరిని నాకు అనుగ్రహించావు ప్రభువా, వీరు ఇదిగో నేను వారి కోసం వచ్చానని వారు నమ్మారు కాబట్టి అని యోహాను సువార్త 17:7లో ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి సేవకులుగా మాకిచ్చిన అధికారాన్ని మేము చెప్తున్నప్పుడు వింటున్న ప్రజలుగా ఎలా ఉండాలి? ఒకరికొకరు మనం అందరము సహవాసము, ఐక్యత కలవారమై ముందుకి వెళ్ళాలి. ఇదే ఫ్రెండ్షిప్ డే అంటే. ఒకరినొకరు దోసుకోవడం కాదు, ఒకరినొకరు పొడుచుకోవడం కాదు, ఒకరినొకరు చంపడం కాదు, ప్రేమ పేరుతో ఒకరినొకరిని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రేమించావంటే ఆ మనిషిని బ్రతికించాలి, ప్రేమించావంటే ఆ మనిషిని కాపాడాలి, ప్రేమించావంటే నీ కోరికలు చంపుకోవాలి, ప్రేమించావంటే వారి కొరకు మన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఆయనే నిజమైన స్నేహితుడు నీకు నాకు. కాబట్టి ఆ స్నేహితుని కలిగిన నీవు నేను ఇతరులను సంపాదించడానికి మనం కూడా అందరితో సమాధానం గలవారమై ఉందుముగాక. అలాంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. ఈ మాటలతో మనం ఆదరించబడ్డ వారమై బలమైన కార్యములు చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ఒకరు ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన త్వరగా. ప్రార్థన.
పరిశుద్ధాత్మ దేవా నాయన నీకు వందనాలు స్తుతులు తండ్రి. స్తోత్రమయ్యా. పునరుద్ధాన దినం నీ సన్నిధానంలో మమ్మల్ని అందరిని సమకూర్చి నాయన తండ్రి, ఆరాధనలో పాటల్లో తండ్రి వాక్యంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా. తండ్రి మాకు మంచి స్నేహితుడిగా తండ్రి నాయన ఉన్నావు తండ్రి. ఎలా ఉండాలో నాయన మాలో నాయన ఎలాంటివి తీసివేసుకోవాలో తండ్రి ప్రభా నువ్వు నాయన వివరించావు తండ్రి ప్రభా నాయన. స్తోత్రమయ్యా. అవునయ్యా మేము కుంటివారిగా ఉంటే తండ్రి నాయన నడవలేము కదా ప్రభా నాయన. నాయన అడ్డమైనవన్నిటినీ ప్రభా నాయన మాలోని తీసివేయమని నువ్వు సెలవిచ్చావు తండ్రి ప్రభా. అవునయ్యా. మాలో కక్షలు ద్వేషాలు నాయన అసూయలు తండ్రి నాయన తండ్రి మత్సరములు ఎలాంటివి నాయన మాలో లేకుండా తండ్రి నాయన నాయన ప్రేమ కలిగిన మనసుతో ఒకరినొకరు ఆదరించుకొని నాయన మంచి స్నేహితుల వలె తండ్రి ఒకరినొకరు ప్రోత్సహించుకొని తండ్రి నాయన Yes. ప్రేమ కలిగి మేము జీవించే వారి వల్లే నాయన మమ్మల్ని అందరినీ నాయన మీరు సిద్ధపరచండి ప్రభా. మాలో ఎలాంటి అసూయలు కోపాలు ఉన్నా తీసివేయండి ప్రభా నాయన. ఈ సన్నిధిని ప్రభా ఈ సంఘాన్ని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం Yes. ప్రభా. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు సిద్ధపరచండి ప్రభా Yes. నాయన. మేము ఒకరొకరు ఆదరించుకునే వారి వాళ్ళే ప్రోత్సహించుకునే వాళ్ళే Amen. ప్రేమించే వారి వాళ్ళే ప్రభా. ఎవరు సమస్యల్లో ఉన్న అనారోగ్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థించే వారి వాళ్ళే మమ్మల్ని Yes. అందరినీ ఉంచండి ప్రభా. Amen. మంచి స్నేహితుడు వల్లే నువ్వు మాలో ఉన్నావు ప్రభా నాయన. మమ్మల్ని ఆదరిస్తున్నావు తండ్రి నాయన. ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా తీసివేస్తాను సెలవిచ్చున్నావు తండ్రి. సమస్త భారము నా మీద ఉంచమన్నావు తండ్రి. ఆ రీతిగా తండ్రి మా భారం అంతా నీ మీద ఉంచుచున్నాను తండ్రి. మాకు మంచి స్నేహితుడిగా ఆలోచన చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించయ్యా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. మా ప్రతి బలహీనతని తీసివేయి ప్రభా తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రతి బిడ్డను నాయన. నాయన మీరు నాయన ప్రతి లోపాన్ని సరిచేసి సరిదిద్దండి ఆమేన్. ప్రభా తండ్రి నాయన. ఆమేన్. ఎవరిలో ఎలాంటి లోపం ఉన్నా తీసివేయండి ప్రభా నాయన. ఎలాంటి అనారోగ్యం ఉన్నా తొలగించండి ప్రభా ఆమేన్. నాయన. అనారోగ్యం కొరకు నాయన మీరు చింతించే వారికి మమ్మల్ని ఉంచవద్దు తండ్రి నాయన. ఆమేన్. బలంగా నాయన, స్తోత్రం. బలమైన ఆత్మ కలిగి నాయన. Yes. ఆత్మ కలిగి తండ్రి నాయన, Yes. మీ ఆత్మ కలిగి మీరు Yes. జీవించే వారిని మమ్మల్ని ఉంచండి ఆమేన్. తండ్రి. పరిశుద్ధత కలిగితేనే ప్రభా మేము అయినా నీవు మాలో జీవించగలవు ప్రభా. అపవిత్రం ఉంటే మాలో నాయన నీవు ఉండలేవు కదా ప్రభా. అటు పవిత్రులుగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభా Yes. నాయన. పరిశుద్ధపరచండి నాయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డను పేరు పేరున నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. దేవా మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానము నాయన, ప్రేమ కలిగి నాయన మేము అందరూ ఆదరించబడే వాళ్ళు మమ్మల్ని Yes. ఉంచి నాయన నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని నాయన. నాయన ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వారు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం.